హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మిగిలిపోయిన అన్నంతో ఇడ్లీలను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. నైట్ చేసిన అన్నం మిగిలిపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఇలా ఇడ్లీలను ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇవి చాలా సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటాయి. నైట్ అన్నం మిగిలిపోతే మార్నింగ్ పులిహార లేదంటే పోపన్నం ఇలా ఏదో ఒక రైస్ రెసిపీస్నే కాకుండా ఇలా ఇడ్లీలను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి. నేనిక్కడ నైట్ అన్నం మిగిలిపోతే మార్నింగ్ ఇలా బ్రేక్ఫాస్ట్‌లోకి ఇడ్లీలను ప్రిపేర్ చేశానండి. మార్నింగ్ వండిన అన్నం మిగిలిపోతే నైట్ డిన్నర్‌లోకైనా ఇలా ఇడ్లీలను ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేనిక్కడ నైట్ వండిన అన్నాన్ని చేత్తో పొడి పొడిగా చేసి ఇలా ఒక బౌల్‌లోకి తీసుకున్నానండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ అన్నాన్ని వేసుకోవాలి. నేనిక్కడ ఈ బౌల్‌తో 2 బౌల్స్ లెఫ్ట్ ఓవర్ రైస్ తీసుకున్నానండి. దీంట్లోకి మనం తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి టేస్ట్‌కి తగినట్టుగా సాల్ట్‌ను వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రైస్‌ని తీసుకుంటామో అదే కప్పుతో మజ్జిగ కానీ లేదా పెరుగును కానీ తీసుకోవాలి. ముందుగా ఒక కప్పు పెరుగును కానీ లేదా మజ్జిగను కానీ వేసి మిక్సీ పట్టేటప్పుడు అవసరం అనుకుంటే ఇంకాస్త మజ్జిగను కానీ లేదంటే నీళ్ళను కానీ వేస్తూ మిక్సీ పట్టుకోవాలి. అన్నాన్ని ఇలా మెత్తగా మిక్సీ పట్టి ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఏ కప్పుతో అయితే లెఫ్ట్ ఓవర్ రైస్‌ని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేనిక్కడ 2 కప్పుల అన్నానికి ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకుంటున్నానండి. లేదంటే ఒక కప్పు అన్నానికి ఒక కప్పు బొంబాయి రవ్వనైనా తీసుకోవచ్చు. రవ్వని లో ఫ్లేమ్‌లో నిదానంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. వేయించిన రవ్వ చల్లారాక మిక్సీ పట్టిన అన్నం మిశ్రమంలో వేసుకోవాలి. రవ్వని అన్నం మిశ్రమంలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు అవసరం అనుకుంటే కొద్ది కొద్దిగా వాటర్‌ని యాడ్ చేస్తూ పిండిని ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి. పిండిని ఇలా చేతివేళ్లతో బాగా గాలి తగిలేలా 3, 4 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇడ్లీలు సాఫ్ట్‌గా, ఫ్లఫీగా వస్తాయి. ఇలా కలిపిన పిండిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఈలోగా చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి పల్లీలను వేసి ఫ్రై చేసుకోవాలి. పిండిని కలిపాక 10 నిమిషాల పాటు పక్కన పెట్టడం వల్ల రవ్వ బాగా నానుతుందండి. పల్లీలు బాగా వేగాక దీంట్లోకి తినే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు, ఒక స్పూన్ ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. పోపులో వేసిన కరివేపాకును తినేటప్పుడు ఏరేస్తారు కాబట్టి ఇలా చట్నీని ప్రిపేర్ చేస్తున్నప్పుడు కరివేపాకు వేసుకుంటే మంచిది. లో ఫ్లేమ్‌లో కరివేపాకు క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగాక చివరగా దీంట్లో పుట్నాల పప్పును వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీంట్లోనే నానబెట్టిన చింతపండును వేసి కలుపుకోవాలి. ఇవి చల్లారాక దీంట్లో రుచికి సరిపడా సాల్ట్‌ను వేసి మిక్సీ పట్టి చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి. చట్నీని ఇలాగే సర్వ్ చేసిన టేస్ట్ చాలా బావుంటుందండి. లేదంటే పోపును పెట్టైనా సర్వ్ చేసుకోవచ్చు. చట్నీని ప్రిపేర్ చేసేలోగా రవ్వ చక్కగా నాని ఉంటుందండి. రవ్వ నీళ్ళని పీల్చుకుంటుంది కాబట్టి ఒకవేళ పిండి గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసి కలుపుకోవాలి. ఇడ్లీలు వేసే ముందు పిండి క్వాంటిటీని బట్టి 1 లేదా 2 చిటికెల వంట సోడాను వేసి కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసి సోడా అంతా పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్‌కి కొంచెం ఆయిల్‌ని అప్లై చేసుకొని ఇడ్లీ పిండిని వేసుకోవాలి.
ఇలా ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీ పిండిని వేసే ముందే ఇడ్లీ స్టాండును పెట్టే పాత్రలో నీళ్ళను పోసి స్టవ్ మీద పెడితే ఈలోగా నీళ్లు మరుగుతాయండి. నీళ్లు మరిగాక ఇడ్లీ స్టాండును పెట్టి మూత పెట్టి 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇడ్లీ స్టాండును తీసి పక్కన పెట్టి ఒక 2 నిమిషాలు ఆగి తర్వాత ఇడ్లీలను తీస్తే ఇలా చక్కగా వస్తాయి. ఇడ్లీలు సాఫ్ట్‌గా, ఫ్లఫీగా చాలా బావుంటాయండి. ఈసారి రాత్రి అన్నం మిగిలిపోతే మార్నింగ్ ఇలా ఇడ్లీలను ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేసి చూడండి. ఒక్కసారి ట్రై చేసి చూసారంటే అన్నం మిగిలిన ప్రతిసారి ఇలా ఇడ్లీలనే ప్రిపేర్ చేసుకుంటారు. అంత బావుంటాయి. నైట్ మిగిలిపోయిన అన్నంతో రైస్ రెసిపీస్ చేస్తే తినడానికి ఇష్టపడని వారికి ఇలా ఇడ్లీలు ప్రిపేర్ చేసి పెట్టారంటే పిల్లల నుండి పెద్దల వరకు ఎవ్వరైనా ఇష్టంగా తింటారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అలాంటి అన్నాన్ని ఎవరైనా ఆకలితో ఉన్న మనుషులకి కానీ, లేదంటే జంతువులకు కానీ పెట్టాలి. అలా వీలు కానప్పుడు మిగిలిన అన్నాన్ని పడేయలేని వారు ఇలా ట్రై చేయండి. అన్నాన్ని వృధా చేయకుండా మనకు సరిపడినంతే వండుకోవాలి. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి మిగిలిపోతే ఆ అన్నాన్ని వృధాగా పడేయకుండా ఇలా ఏదో ఒక విధంగా ఉపయోగించుకోవాలి. మిగిలిపోయిన అన్నంతో ఇలా ఇడ్లీలను ప్రిపేర్ చేస్తే ఈ ఇడ్లీలైతే సాఫ్ట్‌గా, ఫ్లఫీగా ఉండి చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్, టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.